ఒకవేళ పాపమే చేయటానికి సహజమైతే దేవుడు ఎందుకు పుట్టిస్తాడు? పాపం చేయటానికే పుట్టిస్తాడు అంటావా మనలందరినీ, ఈ యవనస్తులందరినీ? కాదు కదా. దేవుడు ఏదో కోరుకుంటున్నాడు, ఏదో ఒక పనిని ఉంచి పెట్టాడు. అలా ఉంచి పెట్టాలని నిన్ను దశలు మారుస్తున్నాడు. శిశు దశ పోయింది, బాల దశ పోయింది, అలా కోమర దశలోకి వచ్చేసా. కోమర దశ నుండి నెక్స్ట్ యవ్వన దశలోకి అడుగు పెడతావు. అప్పుడు యవ్వన దశ అనేది ఎట్లుంటుందో తెలుసా? ఏదైతే చేయాలని నీ మైండ్ లో ఫిక్స్ అవుతావు అది 100% చేయగలవు. ఫలానిది ఏదైతే కోరుకుంటావో అది దక్కేంత వరకు నువ్వు విడిచిపెట్టావు. అంత సత్తా, సమర్థత, బలం ఆ వయసులో ఉంటది. నువ్వు రోజుకు 3 గంటలు కష్టపడి 6 గంటలు కష్టపడి నీకు అలుపు అనేది రాదు. నైట్కి పడుకొని తెల్లవారేసరికి మరలా యాక్టివేట్ నువ్వు అయిపోతావు. ఇప్పుడు ఇంతటి బలాన్ని యవ్వనంలో దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు యవ్వనంలో ఈ బలాన్ని అయ్యా దేవుడు అంటే, పని చేసుకో, ఇంట్లో ఉండే అవసరాలు తీర్చు, ఇదిగో నీ జీవనోపాధి కోసం నువ్వు ఏదైనా చెయ్యి, ఓకే మంచిది. కానీ ఒక కీలకమైన పదం కొరకు, ఒక ప్రయోగం కొరకు నీ యొక్క యవ్వన బలాన్ని నేను ఇస్తున్నాను, దయచేస్తున్నాను. ఎందుకంటే దేవుని అంబుల పొదిలో బాణాలు ఎవరో తెలుసా? పిల్లలు కాదు. ఏదో అట్లా 80-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు కాదు. ఎవరు మరి? యవ్వనంలో ఉండేవాళ్ళే దేవుని అంబుల పొదిలో ఒక బాణాలు అంటే దానికంటే స్వభావం ఏంటి తెలుసా? ఎంతటి బలంగా చీల్చుకుని వెళ్ళిపోతుంది.